హాయ్ అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. ఆకుకూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఏం ఆకుకూర ఏంటి అనేది ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఇలానే నేను చేసినట్టు. పాలకూర 10 కట్టలు తీసుకున్నాను. ఇది ఫస్టే కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కడాయి పెట్టి అది హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడంత వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఆవాలు జీలకర్ర 1 స్పూను. తర్వాత ఇవి చిటపట అన్న తర్వాత ఇవి ఉల్లిగడ్డలు ఒక 4 కట్ చేశాను. 4 కట్ చేసి పొడువుగా వేసేసి దీంట్లోకి సాల్ట్ వేయాలి 1 స్పూను. త్వరగా మగ్గుతాయి వాటర్ వచ్చేసి. తర్వాత ఇట్లా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మగ్గాలంటే. ఇవి మనం వదిలేసామనుకో కొద్దిగా మాడతాయి కదా. పచ్చిమిర్చి వేసుకోవాలి దీంట్లోకి. నేను 10 పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కారం రావాలి కదా అని చెప్పి 10 ఇట్లా చీలికలు చేసి వేసాను. చిన్న కట్ చేస్తే రావు కదా, ఇది కారం వద్దనుకున్న వాళ్ళు తీసేస్తారు. పాలకూర ఇలా కట్ చేసుకొని చిన్నగా తర్వాత అంతా కలిపేసుకోవాలి. పెద్ద ఆకులు కాకుండా చిన్నగా ఉంటే ఇట్లా త్వరగా మగ్గిపోతుంది. ఇలా తిప్పుతూ ఉండాలి, తిప్పుతూ ఉంటే అంత సమానంగా మగ్గిపోతుంది ఆకుకూర. కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర ఇలా ఫ్రై చేసుకుంటే. మూత మాత్రం పెట్టకండి, వాటర్ వచ్చేసి మనకు అంత వాటర్ లాగా ఉంటుంది, ఇట్లా ఫ్రై లాగా రాదు దగ్గరికి. తర్వాత 1 గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. అది పక్కన పెట్టేసుకొని వాటర్ తీసేసి ఈ ఆకుకూర మగ్గిన తర్వాత దాంట్లోకి వేసేయాలి. వేసేసి మనకు సాల్ట్ సరిపోయిందో లేదో అని ఒకసారి తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే ఈ పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నాకు సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేసాను పప్పు వేసిన తర్వాత. మీరు కూడా చూసి అలా వేసుకోండి. తర్వాత ఇట్లా కలిపేసుకోవాలి అంతా. కొత్త వాళ్ళైతే వీడియో కంప్లీట్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఏంటి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే ఆకుకూర చాలా టేస్టీగా ఉందండి ఆకుకూర. మీరు కూడా ఒకసారి ఈ పాలకూరతో కందిపప్పుతో ఒకసారి చేయండి. ఓకేనండి, బాయ్.